దీనికి అంత సీన్ ఉందా? అసలు ఇది చెప్పినట్టుగానే ఇది పాడైపోతే మిగతా అన్ని సామాను పాడు చేస్తుందా? అసలు దీనివల్ల యూజ్ ఏంది, ఇది చేసే పని ఏంది, ఈ పని అనేది ఎలా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది అనేది ఆయిల్ పంపు. అసలు ఇది కానీ పని చేయకపోతే ఇంజిన్లో ఉన్న సామానన్నీ చచ్చిపోతాయా? అంటే వీళ్ళు పోవాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోతే అదే భయ ఇంజిన్ ఆయిల్. అసలు టోటల్గా ఈ పంపులోకి ఆయిల్ అనేది ఎలా వస్తుంది, ఈ పంపు మిగతా స్పేర్స్ అన్నిటికీ ఎలా ఆయిల్ అనేది సర్క్యులేషన్ చేస్తుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అసలు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంజిన్లోకి వస్తుంది, అసలు క్రాంక్లోకి ఎలా వెళ్తుంది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫ్యాషన్ ప్రో ఇంజిన్. ఆల్మోస్ట్ హీరో హోండా 100cc బైక్స్ అన్నిటికీ ఇదే విధంగా, ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి ఇదే విధంగా ఉంటుంది. అయితే మీకు ఈ ఇంజిన్ మీద ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చాలా క్లారిటీగా మీకు అర్థమవుద్ది. అసలు ఈ పంపు వల్ల ఉపయోగం ఏంది, ఈ పంపు చేసే లాభం ఏంది, అసలు ఆయిల్ అనేది ఇంజిన్లోకి ఎలా సర్క్యులేషన్ అవుద్ది, ఎలా మళ్ళీ ఆడికి వస్తుంది, అసలు టోటల్గా ఎందుకు అనేది అయితే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఇది ఆయిల్ పంపు. ఈ పంపు పని ఏంటంటే ఇంజిన్ మొత్తానికి ఆయిల్ సర్క్యులేషన్ చేయడం. ఈ పంపులోకి ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఆయిల్ పంప్ అనేది ఎలా రన్నింగ్ అవుద్ది అనేది మీకు ఇప్పుడు తెలుసుకున్నాం. ఒక స్టెప్ బై స్టెప్ అనేది మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చూసుకుంటే ఈ కేసు అనేది నేను ఓపెన్ చేస్తాను, ఇంకా అయితే బిగిలేదు. ఇప్పుడు ఇది ఆయిల్ పంపు. అసలు ఈ పంపులోకి ఆయిల్ ఎలా వస్తుంది, ఈ పంప్ అనేది ఎలా రన్నింగ్ అవుతుంది ముందు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఈ పంపులోకి ఆయిల్ రావడానికి కారణం మనం ఇంజిన్లో పోస్తాం కదా 900 ml ఆయిల్ అనేది. ఈ కేసు అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ ఇది ఆయిల్ డ్రై బోల్ట్, మనం ఆయిల్ డౌన్ చేస్తాం కదా ఆయిల్ డ్రై బోల్ట్. మనకి కానీ ఇక్కడ చూసుకుంటే ఒక ఆయిల్ జల్లెడు కానీ వస్తుంది. ఈ జల్లెడు అనేది ఇలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆయిల్ పోస్తామో 900 ml ఆయిల్ అనేది ఈ లెవెల్కి ఉంటుంది. ఈ లెవెల్కి ఉన్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ పంపు దాకా ఆయిల్ అనేది అందుంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తా అంటే పంపు దాకా ఆయిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పంప్ అనేది ఎలా రన్నింగ్ అవుద్ది అంటే ఇక్కడ కానీ చూసుకుంటే దీనికి ఒక వీల్ ఉంటుంది. ఓకేనా, ఈ వీల్ కానీ మీరు ఇటు పక్క కానీ తిప్పి చూపిస్తాను మీకు. ఇక్కడ కానీ చూస్తే ఈ పంప్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ మనకి టైమింగ్ చైన్ వస్తుంది. టైమింగ్ చైన్ అంటే కిక్ కొట్టినప్పుడు ఈ క్రాంక్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ఈ వీల్ కానీ తిప్పుతూ ఉంటుంది. ఈ వీల్ తిప్పినప్పుడు ఏమవుద్దంటే ఈ వీల్ తిప్పినప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు మనకి ఈ పంప్ అయితే ఏది ఉందో ఈ పంప్కి ఈ బ్యాక్ వీల్లో ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకుంటే లోపల ఇలా ఉంది కదా, ఇది అనేది ఈ కేస్ అనేది ఎప్పుడు ఇలా సీటింగ్ చేస్తామో ఈ రాడ్ అనేది దీని లోపలికైతే వెళ్ళిపోద్ది. ఓకే, దీని లోపలికి వెళ్ళిపోద్ది. మనం ఎప్పుడైతే కిక్ కొట్టి స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయగానే ఆయిల్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉంటుంది కదా, ఇక్కడ దాకా ఉన్నది. ఈ పంప్ అనేది ఎప్పుడు రన్నింగ్ అవుద్దో మీకు ఇక్కడ ఒక హోల్ కనబడుతుంది. ఓకే, ఈ హోల్లోకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ట చూద్దాం. తర్వాత ఈ హోల్ కాడి నుంచి ఇక్కడ నుంచి 2 భాగాలుగా డివైడ్ అవుద్ది. ఫస్ట్ భాగం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, ఈ హోల్ కాడి నుంచి బోర్ అండ్ హెడ్లోకి ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవుద్ది. ఫస్ట్ బోర్ వస్తుంది. మీరు కానీ బోర్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే బోర్ ప్యాకింగ్ అని ఇలా కూర్చొని పెట్టినప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, చూపిస్తానండి. ఇలా అనేది సీటింగ్ అవుద్ది. ఓకే, ఇలా సీటింగ్ అవుద్ది. ఓకే, ఇలా అనేది బోర్ సీటింగ్ అవుద్ది. బోర్ సీటింగ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఈ బోర్లోకి వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే బండిలో ఆయిల్ ఫ్లోటింగ్ కావడం లేనప్పుడు బండికి రైట్ సైడ్ స్ట్రెడ్ కింద నట్టుగా లూజ్ చేసి ఈ స్ట్రెడ్ నుంచి ఆయిల్ అనేది వస్తుంది. ఏది హీరో హోండా బండ్లకి రైట్ సైడ్ ఉన్న కింద స్ట్రెడ్ ఇది. ఓకే, ఇది క్లచ్ పక్క స్ట్రెడ్ అనేది రైట్ సైడ్ స్ట్రెడ్. ఈ నట్టుగా లూజ్ చేస్తుంటే ఆయిల్ వస్తుంది. ఇప్పుడు బోర్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ బోర్లోకి వచ్చి బోర్లో నుంచి హెడ్లోకి వస్తుంది. హెడ్లోకి ఎక్కడికి వస్తుంది, హెడ్లో కానీ చూసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఈ స్ట్రెడ్ ద్వారా ఇక్కడ నుంచి ఆయిల్ అయితే వస్తుంది, ఈ స్ట్రెడ్లోకి వస్తుంది. ఇక్కడ ఈ కవర్ వస్తుంది. ఓకేనా, ఈ కవర్ ఏం చేస్తుంది అంటే ఈ కవర్లో కానీ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఈ కవర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెడ్లోకి ఆయిల్ వస్తుందో ఇదో ఇలా ఉంటుంది. ఇలా ఈ స్ట్రెడ్లోకి ఇక్కడ చెప్పాం కదా మీకు రైట్ సైడ్లో కింద స్ట్రెడ్లోకి ఆయిల్ వస్తుందని, ఈ కవర్ అనేది ఇలా ఫిట్టింగ్ అవుద్ది. ఈ కవర్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి హెడ్ క్యామ్ షాఫ్ట్లోకి వెళ్తుంది. అదే విధంగా ఏంటంటే ఇక్కడ రాక్ రామ్స్లోకి ఎప్పుడైతే స్పీడ్గా వస్తుందో స్పీడ్గా రాగానే ఈ కవర్ అనేది ఇలా బిగిస్తాం. ఇలా బిగించి ఇక్కడ నుంచి చూస్తే ఆ హోల్లో నుంచి క్యామ్ షాఫ్ట్లోకి ఆయిల్ వస్తుంది. ఓకే, ఇదో ఇక్కడ ఈ హోల్ అనేది క్యామ్ షాఫ్ట్లో పడుద్ది. ఈ క్యామ్ షాఫ్ట్ నుంచి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో నుంచి ఎలా వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది. టోటల్గా హెడ్ మొత్తం ఆయిల్ అనేది సర్క్యులేషన్ అయితే మనకి ఈ విధంగా ఒక వైపు నుంచి ఇలా వస్తుంది. మరొక వైపు అని మీకు చెప్పాను, ఎప్పుడైతే మనకి ఆయిల్ అయితే ఫ్లోటింగ్ కాకుండా ఉంటుందో, ఫ్లోటింగ్ అయితే ఎప్పుడు ఆగిపోద్దో, ఇక్కడ ఆయిల్ ఫ్లోటింగ్ అనేది స్లో అయిపోద్దో, ఇక్కడ హెడ్లోకి రావాల్సిన ఆయిల్ అనేది స్లో అయిపోద్ది. ఈ క్యామ్ షాఫ్ట్కి లాక్రామ్స్కి ఆయిల్ లేక ఆటోమేటిక్గా ఈ అనేది అరిగిపోవడం స్టార్ట్ అవుద్ది తొందరగా. అదేవిధంగా ఇక్కడ వచ్చే టైమింగ్ చైన్ కానీ ఇంకా వగేర పెద్ద బైక్స్ అయితే టైమింగ్ ప్యాడ్స్ అవి అయితే అరిగిపోతుంది. మనకి హెడ్లోకి ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవుతుందంటే మనకి ఈ విధంగా, అంటే ఇక్కడ 2 విధాలుగా డివైడ్ అవుతుంది. మీకు చెప్పినట్టుగా పంపు కాడి నుంచి ఇక్కడ ఆయిల్ వస్తుంది, ఇక్కడ ఆయిల్ వస్తుంది. ఇక్కడ నుంచి హెడ్లోకి వెళ్తుంది. హెడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్యామ్ షాఫ్ట్ రాక్రామ్స్ అన్నింటిలోకి ఈ కవర్ లైన్స్ అయితే వెళ్తుంది. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2. ఈ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే మీకు ఇలాగని కేసు పెట్టి చూపిస్తాను. స్టెప్ నెంబర్ 2 ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఆయిల్ ఒకవైపు నుంచి చెప్పా, మరొక వైపు నుంచి ఏంటంటే క్లచ్ కేసులో ఏం జరగద్దంటే
ఫ్రెండ్స్ ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే మనకి క్లచ్ కేసులో నెంబర్ 2 అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ట్రైట్, నెంబర్ 2 ఇది. ఈ హోల్ అనేది ఇక్కడ వచ్చి ఆంతుంది. మనం క్లచ్ కవర్ ప్యాకింగ్ కానీ క్లచ్ కవర్ కానీ ఇలా బిగిస్తే ఇలా ఆంతుంది. ఇప్పుడు ఈ హోల్లోకి ఆయిల్ వచ్చి ఈ హోల్ ఏం చేస్తారంటే ఇలా వచ్చేసి ఈ స్ట్రైట్లో నుంచి ఆయిల్ వస్తుంది. ఇది ఎక్కడికి పోద్దంటే ఈ హోల్ అనేది ఆయిల్ అనేది ఎక్కడికి పోద్దంటే మనకి ఈ క్రాంక్లోకి వెళ్తుంది. ఎందుకంటే మనం ఇలా అయితే ఎప్పుడైతే కేస్ అనేది ఇలా కూర్చొని పెడతామో ఇలా కూర్చొని పెట్టినప్పుడు ఇటు సెంటర్లో ఉంది కదా ఇది, ఓకే సెంటర్లో ఉంది కదా, దీనికన్నా ఆంతుంది. దీనికి ఆడినప్పుడు ఏం జరగద్దంటే మనకి ఆల్మోస్ట్ మీకు ఆయిల్ పోసుకొని చెక్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే మీకు ఆయిల్ ఫ్లోటింగ్ వీక్ అయినప్పుడు అంటే మీరు ఎక్కువ ఇంజిన్లో పేస్ట్ అనేది వాడబాపని నేను చెప్తుంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో కానీ ఆయిల్ పోసామంటే ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. మీకు ఒకసారి ఉండండి, ముందు తీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎలాంటి ఆయిల్ చెమ్మతే లేదు, ఓకే ప్రజెంట్ ఎలాంటి ఆయిల్ చెమ్మలేదు. మనకి క్రాంక్లోకి ఆయిల్ ఎందుకు వస్తుంది, తొందరగా ఎక్కువ ఓవర్ స్పీడ్ లాగితే క్రాంక్ సౌండ్ ఎందుకు వస్తుంది, ఇంజిన్లో ఆయిల్ లేనప్పుడు ఎక్కువగా క్రాంక్ రాడ్లే ఎందుకు పోతాయి, ఆ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది మీరు చూడండి. మనకి ఇంజిన్లో ఆయిల్ ఉన్నంత వరకు ఎప్పుడు ఆయిల్ అనేది దీనికి సర్క్యులేషన్ అవుతుంటుంది. ఎప్పుడైతే మనకి బండిలో ఆయిల్ అయితే తగ్గుతుందో ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ క్రాంక్ రాడ్కి రావాల్సిన ఆయిల్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్ అయితే దీంట్లో పోస్తున్నాను, ఓకే ఇప్పుడు చూడండి నేను నిండా పోస్తాను ఆయిల్. ఇప్పుడు నిండా ఉంది కదా ఆయిల్, కొద్దిగా దిగుతూ ఉంటుంది కిందకి, ఓకే. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను, చూసారా ఆయిల్ చెమ్మ, ఓకే. ఇంకా కొద్దిగా ఆయిల్ పోసి చూపిస్తానండి మీకు, ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆయిల్ అనేది ఎక్కువ పోసాం. ఇప్పుడు చూడండి, ఓకే చూసా మనం పోసిన ఆయిల్ అనేది మనం ఎప్పుడైతే ఇక్కడైతే ఆయిల్ పోస్తామో ఆ ఆయిల్ అనేది ఇలా దిగొచ్చి ఇక్కడ కానీ చూసుకుంటే లోపల ఈ హోల్ సర్క్యులేషన్ అనేది ఇక్కడికి ఉంటుంది, దీని లోపలికి ఉంటుంది, క్రాంక్ రాడ్ పిన్లోకి వస్తుంది, ఓకే. నా పిన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే లోపలికి మనకి బేరింగ్ ఆయిల్ అనేది ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఇంజిన్లో ఆయిల్ అనేది పంపు ధర ఫ్లోటింగ్ అయ్యి సగం ఆయిల్ అనేది ఇట్లా హెడ్లోకి వెళ్తుంది, సగం ఆయిల్ అనేది క్రాంక్ వస్తుంది. ఎందుకంటే ఈ అన్నిటికంటే ఎక్కువ పని చేసేది ఇదే ఎక్కువ పని చేస్తుంది. ఎందుకంటే లోపల పిన్ బేరింగ్ ఉంటుంది, దీనికని ఆయిల్ సర్క్యులేషన్ తక్కువైందంటే ఒక్కసారి కానీ ఇంజిన్లో ఆయిల్ లేకుండా క్రాంక్ సౌండ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా క్రాంక్ సౌండ్ అనేది అలాగే కంటిన్యూ అయిపోద్ది. ఎందుకంటే దీని లోపల బేరింగ్ అనేది పోతుంది. అందుకని అంటే మనం ఎప్పుడైనా సరే ఇంజిన్లో ఆయిల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే క్రాంక్ సౌండ్ అనేది రాకుండా అయితే ఉంటుంది. మనకి క్రాంకులోకి ఆయిల్ కంపల్సరీగా ఫ్లోటింగ్ అవుద్ది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని స్పెండర్ వెహికల్స్ కానీ మామూలు పల్సర్ వెహికల్స్ కానీ ఈ ఇక్కడ సెంటర్లోనే పిన్స్ అనేది తీయేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా ప్రతి బండికి మీరు పల్సర్ చూసుకున్నా సరే స్పెండర్ చూసుకున్నా సరే ఏ వెహికల్ చూసుకున్నా సరే క్రాంక్కి కంపల్సరీగా ఆయిల్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆయిల్ ఫ్లోటింగ్ క్రాంక్ రాడ్లోకి వెళ్తుంది. కొంతమంది ఏంటంటే పల్సర్ కింద వస్తుంటాయి, ప్లాస్టిక్ నిప్పల్స్ లాగా కిందగా పంపుకి వస్తూ ఉంటాయి. అవన్నీ కంపల్సరీగా మీరు మెయింటైన్ చేస్తే ఇంజిన్లోకి ఆయిల్ ఫ్లోటింగ్ అవుతుంది. ఆయిల్ ఫ్లోటింగ్ అయ్యి ఇంజిన్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఇది మనకి బండిలో ఆయిల్ ఫ్లోటింగ్ అనేది పంపు ధర అంటే మీకు ఏదైతే చూపించానో ఆయిల్ పంపు, ఈ పంపు చేసే పని అయితే ఈ పని చేస్తుంది. ఈ పంప్ అనేది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోద్దో లేకపోతే ఎప్పుడనేది ఈ పంపుకి ఇంజిన్ పేస్ట్ కానీ లేకపోతే డస్ట్ కానీ వచ్చి లోపల బ్లాక్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి ఈ పంపు పని చేసేదాన్ని బట్టి మనకి ఎక్కడెక్కడికైతే ఆయిల్ పోవాలో అన్ని ప్లేస్లకి ఆయిల్ అనేది సర్క్యులేషన్ చేసేదే ఈ పంప్ అనేది. మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది పంప్ అనేది 2 వీల్స్ అయితే లోపల ఉంటే ఓపెన్ చేస్తే ఈ విధంగా పంప్ వస్తే దీని లోపల ఆయిల్ పడి ఆయిల్ అనేది సర్క్యులేషన్ అయితే అవుతుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా పంపు చేసే ఉపయోగం. ఈ పంపు కానీ పని చేయకపోతే ఇంజిన్లో ఉన్న సామాన్ మొత్తం పోతాయి, క్లచ్ ప్లేట్లు పోతాయి, గేర్ వీల్స్ పోతాయి, క్రాంక్ రాడ్ పోద్ది, బోర్ పోద్ది, హెడ్లో రాక్ రామ్స్, క్యామ్ షాఫ్ట్ అన్నీ పోతాయి. ఈ పంపు కానీ పని చేసేంత వరకు వీటిలన్నిటికీ ఇబ్బందిలే. ఒక బ్లడ్ సర్క్యులేషన్ లాంటిది ఇంజిన్ అంతా ఇది సర్క్యులేషన్ చేస్తుంటుంది. అది ఫ్రెండ్స్ టోటల్గా పంపు గురించి. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరో మెకానిక్ అయితే మనల్ని అడిగారు, అన్న పంపు చేసే పని ఏంది, ఈ పంపు పని చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుందని అడిగారు. టోటల్గా అయితే స్టోరీ అయితే ఇది భయ్య, మీరు హెడ్లోకి క్రాంక్కి ఆయిల్ ఫ్లోటింగ్ అయినంత వరకు ఇంజిన్ అయితే స్మూత్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, మీకు వీడియో నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, నచ్చబడి డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకోవడానికి నాకు కొద్దిగా మీరు ఎనర్జీ ఇచ్చిన అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.